హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్, రిచ్ వరల్డ్ జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బాబాజీ టీవీ అని కొడితే మీకు సాయంత్రం అగ్నిహోత్రం టైంలో మీకు లైవ్ వస్తుంటుంది. అప్పుడు గోల్డెన్ టైం స్టార్ట్ అవ్వని కూడా మీరు చేయొచ్చు, మీరు కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే మనీ పవర్ బాబా పండుగలో ప్రతి సాయంత్రం మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఉంటుంది. దానివల్ల అందరూ అగ్నిహోత్రం చేయలేరు కాబట్టి ఆ లైవ్ మీరు చూసి చక్కగా మీరు ఏదైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. మనీ పవర్ బాబా పాండంగం అని కొట్టండి యూట్యూబ్లో. మీకు సాయంత్రం సూర్యుడు అస్తమించే టైంలో మీకు ఆ లైవ్ వస్తుంది. దాని కింద మీరు గోల్డెన్ టైం స్టార్ట్ అని మీ కోరికలు ఏమున్నా సరే అవి సంకల్ప రూపంలో మీరు కోరుకోవచ్చు. ఏదో ఒక రోజు అవి తీరుతాయి. ఎందుకు తీరుతాయి అంటే ఏదైనా ఒక పదాన్ని 2000 సార్లు మనం అన్నామనుకోండి, విన్నామనుకోండి, కన్నామనుకోండి, అనుభవించేస్తాం. అది అనుకోని గోల్డెన్ టైం స్టార్ట్ అన్నాం. నేను మీ మనీ పవర్ బాబా పాండంగం అండ్ యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టర్నల్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే. ఇక నేను ఈ మధ్యకాలంలో 15 నెంబర్ వైరల్ అయింది అని చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. వైరల్ అయితే వైరల్ అయింది, దానివల్ల నాకేం నష్టం లేదు, లాభం లేదు. కానీ ఇది రాసుకోవడం వల్ల నాకు లాభం జరిగింది. చాలా లక్షల మందికి, కోట్ల మందికి కూడా లాభం జరిగింది. ఆరోగ్యం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, ఆనందం వచ్చింది, వాళ్ళకి సంపద వచ్చింది, సంతానం లేని వాళ్ళకి సంతానం వచ్చింది. అంటే ఇది రాసుకోగానే కాదు, రాసుకొని ఆ ఫీల్ కావాలి, 100% ఫీల్ కావాలి. ఎందుకంటే 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, కమ్యూనికేషన్, ఈ 2 కలిపితే 6 అవుతుంది. ఇది శుక్రస్థానం. వాళ్ళకి ఏం తెలుసు? పామిస్ట్రీ వాళ్ళకి తెలుసా ఏమన్నా? వాళ్ళకి అస్త సాముద్రికం ఏమైనా తెలుసా? వైరల్ చేసిన వాళ్ళకి తెలియదు కదా. ఈ స్థానంలో ఎందుకు రాసుకోమంటున్నామంటే ఇది శుక్రస్థానం, ఇది వీనస్ మౌంట్ అంటారు, ఇది జూపిటర్ మౌంట్ అంటారు, ఇది మనకు సన్ మౌంట్ అంటారు, ఇది మనకి ఇక్కడ బుధుని యొక్క స్థానం అంటారు, మెర్క్యూరీ మౌంట్ అంటారు, ఇది తర్వాత సాటర్న్ మౌంట్ అంటారు, అంటే శని స్థానం అంటారు. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థానం ఉంటుంది. నమ్మని వాళ్ళ గురించి మనకి సంబంధం ఏంది? నమ్మే వాళ్ళ గురించే మనకి ఈ వీడియోలంతా. మన విద్య, మన భారతీయ విద్యలు ఏవైతే ఉన్నాయో, యోగా, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, ఈ వాస్తు, ఇవన్నీ విద్యలు, మన అక్కల్ సైన్స్ ఇవి. నమ్మని వాళ్ళ గురించి మనకెందుకు, నమ్మే వాళ్ళ కోసం ఇవన్నీ వీడియోలు. దయచేసి నమ్మకాలంటే చూడకండి. వీటి గురించి నమ్మలేము, మేము వద్దు అంటే మీకు ఎందుకంటే టైం వేస్ట్, మాకు కూడా టైం వేస్టే కదా మీతో మాట్లాడడం. సో అందుకోసం నేను 15 నెంబర్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను, అది ఫాలో చేయండి. మంచి రిజల్ట్స్ వస్తుంది కొత్త సంవత్సరంలో. మీరు ఏది కోరుకుంటా, ముఖ్యంగా భార్యాభర్తలు గొడవలు పడుతుంటారు కదా, వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది. ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు, చాలా చాలా డెవలప్ అవుతారు. ఇక నెక్స్ట్ 19 నెంబర్ అండి. అసలు దీన్ని ఆల్రౌండ్ నెంబర్ అంటాను నేను, అంతే. 1తో స్టార్ట్ అవుతుంది, 9తో ఎండ్ అవుతుంది. 9 తర్వాత ఇంకేముంటాయండి, మళ్ళీ 10, 11 రిపీట్ అవుతుంటాయి. ఇది ఆల్రెడీ మీకు 2020లో తెలుసు. ఈ నెంబర్ ఎక్కడుంటే అక్కడ విజయం. నేను ఆ పదము నేను అనలేను, వినలేను, అనద్దు కూడా అది. అందుకని 19 నెంబరు మీకు డోర్ పెట్టుకోండి అని చెప్పాను. ఎంట్రన్స్, మీ ఇంటికి డోరు, మీ ఇంటికి డోర్కి 19 నెంబర్ పెట్టుకోమని చెప్పాను కదా. మరి మీరు ఎప్పుడు ఇంట్లో ఉండరు కదా, ట్రావెల్ చేస్తుంటారు కదా, బస్సులో, కారులో, ఫ్లైట్లో. అందుకని ఈ 19 నెంబర్ పెట్టుకోవడంలో సూర్యస్థానం కింద పెట్టాను నేను. చూడండి ఎంత బాగా చెప్పాను. అంటే సూర్యుడు అంటే 1 కదా, 199, 10 ప్లస్ 0 తీసేయండి, 1. సో దీనివల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి, గవర్నమెంట్ జాబ్లు వస్తాయి, వ్యాపారం బాగా జరుగుతుంది, బాగా ఎదుగుతారు మీరు. ఇది వాస్తవం. నేను పెట్టుకున్నా కాబట్టి, అనుభవిస్తున్నా కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నా. చూడండి అయ్యా, మీరు నాకేం బాధ లేదు. కానీ ఇంత మంచి సబ్జెక్ట్ని కూడా మీరు పిచ్చి పిచ్చిగా వైరల్ చేస్తే మీకు ఏమైనా లక్షల కోట్ల రూపాయలు తీసుకుంటున్నామా ఇక్కడ? ఈ నంబర్ పెట్టుకుంటే మీకు మంచిది అని చెప్తున్నాము, అంతే. మంచిది జరుగుతుంది. సో అందుకోసం 19 నెంబర్ అనేది చాలా అద్భుతం, ఆల్రౌండ్ నెంబర్. నెంబర్స్కి చాలా హ్యూమన్ బీయింగ్స్ కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటాయి నెంబర్స్కి. మీకు మంచిగా రాజ్యాధికారం వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతావు, ఎంపీలు అవుతావు, మీరు బాట పడుతుంది. ఇది పెట్టుకోగానే ఓటర్లు అరే పెట్టుకోబోయి, పెట్టుకొని ముందుకెళ్ళు, పోయేదే ఉంది. టాటోలు మాత్రం వేసుకోకండి, రోజు రాసుకోవాలి దీన్ని. తర్వాత 46 నెంబరు. 46 నెంబర్ ఎందుకు పెట్టినామంటే హ్యూమన్ క్రోమోజోమ్స్ 46. అభయాస్తం లాగా ఇది మధ్యలో రాహు ఉంటుంది కాబట్టి 6 నెంబర్ మొత్తం కలిపి 10 అవుతుంది. అది పెట్టుకోమన్నా నేను. అందరికీ ధనరేఖ ఉండదు, నాకున్నది, సన్నగా ఉన్నది ధనరేఖ. కానీ ఈ ధనరేఖ ఉన్నది కానీ కొందరికి ధనమే రాదు. సో అది యాక్టివేషన్ కోసం నేను రాసిన. ధనరేఖ ఉన్నా లేకున్నా నీకు నిండుగా డబ్బు రావడానికి 46 నెంబర్. చరిత్ర సృష్టిస్తావు. నేను చెప్తున్నా, ఇది నిజము.
చాలామంది రాసుకుంటున్నారు. వందల మంది కాదు, వేల మంది కాదు, లక్షల కోట్ల మంది రాసుకుంటున్నారు. ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి. చాలా మార్పులు జరిగినాయండి. వాళ్ళు కూడా వస్తారు, వచ్చి చెప్తారు కూడా. చాలామంది కింద కామెంట్ కూడా చేస్తారు, నాకు ఇది మంచి జరిగిందని. కొందరు కూడా రాస్తారు, ఎవరు నాకు ఇంకా జరగలేదు అంటే, జరుగుతుందేమో చూడు, ప్రయత్నం చేయి. నాకు ఒక్క రోజులో జరగలేదు కదా, 40 సంవత్సరాల తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చినాయి. అర్థమైందా? సో అందుకోసమే మీ హస్తంలో అభయ హస్తంగా ₹1 ఖర్చు లేదు. ఏదో స్కెచ్కి ఒక ₹10 ఉంటుందేమో, అంతే. నాకు ఫీజు ఏమి ఇచ్చేది ఏం లేదు. దీనివల్ల మీరు బాగుపడతారు, నేను బాగుపడ్డా, అంతే. సో అందుకోసమే ఈ హస్తము ఎంత పవర్ఫుల్ అంటే, ప్రపంచంలో మీ మెదడులో ఉన్న ఏవైతే ఆ యొక్క కమ్యూనికేషన్ కావచ్చు, ఆ న్యూరాన్స్ కావచ్చు, ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇక్కడ ఏముందో ఈ బుర్రలో, ఈ రహస్యం అంతా మీ శరీరంలో మళ్ళీ ఎక్కడ ఉండదు. మెదడులో ఎన్నైతే కణాలు ఉన్నాయో, నర్వ్స్ ఉన్నాయో, కనెక్ట్ ఉందో, సిస్టమ్ అంతా ఇక్కడ ఉందో మీ బుర్రలో, మొత్తం విశ్వ రహస్యం అంతా నీకు ఇక్కడ ఉంది కదా, అది మళ్ళా మీ శరీరంలో కాళ్ళల్లో చేతులనే ఉంటుంది. ఎందుకంటే ఆకుపంచర్ ముద్రలు చెప్పినప్పుడు మేము ఇవన్నీ చెప్తుంటాం యోగాలో. అందుకోసమే మీకు ఈ హస్తములో ఇవన్నీ స్విచ్చెస్, బోర్డు లాంటివి. ఇది థైరాయిడ్కి సంబంధించింది ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ పోతుందని ఇక్కడ నొక్కండి అని చెప్తాం. ఇక్కడ ఎడమకి ఈ హృదయ కింద ఇక్కడ హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ నొక్కండి అని చెప్తాం. ఏదైనా చెవికి ప్రాబ్లం వస్తే ఈ చిటికిన వేళ్ళకి మధ్యలో ఇట్లా నొక్కండి అని చెప్తాం. ఈ ఎడమ కంటికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఈ 2 వేళ్ళ మధ్య ఇక్కడ నొక్కండి అని చెప్తాం. అది ఆకుపంచర్ ఆ సిస్టంలో. ఇలానే ఈ న్యూమరాలజీలో కూడా ఈ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. కాబట్టి ఇక్కడ రాసుకోపోయేది ఏముంది, మంచి రిజల్ట్స్ వస్తాయి అంటే వస్తుంది ఖచ్చితంగా. సబ్కాన్షియస్ మైండ్ అంత అంటే బుర్రలో, మెదడులో ఎన్ని వేల కణాలు ఉన్నాయో, ఆ నాళాలు ఉన్నాయో, నర్వ్స్ ఉన్నాయో, అవి ఇక్కడ ఎండ్ అవుతాయి. ఆ ఎండ్ అవుతాయి కాబట్టి దీనికి కనెక్షన్ ఉంటుంది. దీనికి కనెక్షన్ ఉంటుంది. వాళ్ళకేం తెలుస్తుంది? వెర్రే పప్పలకి. వాడు ఏమైనా రాసుకున్నాడా, చూసుకున్నాడా, చేసినాడా, రీసెర్చ్ చేసినాడా? ఊరికే విమర్శించడానికి ఉన్నారు కాబట్టి. సో అందుకని ఈ 15 నెంబర్ ఇక్కడ రాసుకోవడం వల్ల మీ కుటుంబం హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ 19 నెంబర్ ఇక్కడ రాసుకోవడం వల్ల మీ జీవితంలో, మీ వృత్తి, వ్యాపారము, మీ ప్రొఫెషన్లో టాప్ పొజిషన్కి వెళ్తారు. ఇవన్నీ ఉన్న తర్వాత మీకు సంపద బోల్డ్ అంత వస్తుంటుంది. ఇంతే. వాళ్ళన్నీ రాసుకోమని చెప్తలే, గిన్నే రాసుకోమని చెప్పాను కదా, అర్థమైందా? సో ఇవి రాసుకోండి. గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది మీకు. ఇంకా గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోతుంది అంటే నాకు స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను ఒక 5 పైసల లాభం నుంచి ఈరోజు కోట్లాది రూపాయల దాకా వచ్చినామంటే వాళ్ళ దృష్టిలో ఇది వ్యాపారం అనుకోవచ్చు. ఎస్, వ్యాపారమే. మీరు అంటున్నారు కదా, వ్యాపారమే. కాకపోతే ఏంటి, వైన్స్ అనేది వ్యాపారం కాదా? తెలుగు రాష్ట్రాల్లో ఎంత దోపిడీ చేసుకుంటున్నారు వైన్స్ మీద. అవి బ్రాండెడ్ కంపెనీ నుంచే కావు, నాసి రకము మందులు, మద్యాలు అమ్ముకుంటున్నారు కదా వైన్స్ తెలుగు రాష్ట్రాల్లో. మరి దాని మీద మీ పోరాటం లేదు. దాని మీద ఉండాలి. హ్యూమనిస్ట్ తాగి యాక్సిడెంట్లు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో, దాని మీద నీ పోరాటం చేయి. అర్థమైందా? దీనివల్ల నేను ఏమన్నా రూపాయి తీసుకున్నాను అయితే రాసుకోమంటే. సో ఇది లాభం జరుగుతుంది. చక్కగా ఫాలో చేయి, రిజల్ట్ వస్తుంది. నమ్మని వాళ్ళ గురించి నాకేం అవసరం. నమ్మే వాళ్ళు నాకు బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు ఫాలో చేస్తారు. ఓకేనా? నేను రాసుకున్నాను, విజయం సాధించాను. మీరు రాసుకొని నడింట్లో కూర్చొని నారాయణ అంటే ఏం జరగదు. మన పని మనం చేసుకోవాలి. లాయర్ అయితే లాయర్ పని, డాక్టర్ అయితే డాక్టర్ పని, యాక్టర్ అయితే యాక్టర్ పని, డ్రైవర్ అయితే డ్రైవర్ పని, సైనికుడు అయితే సైనికుడు పని, వ్యవసాయం అయితే వ్యవసాయ పని. ఇట్లా రాసుకొని ఇట్లా కూర్చోండి ఏమవుతుందా? నాకే రాలేదు, నీకెట్లా వస్తుంది? రాసుకో. కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి కోసం. ఇది కాన్ఫిడెంట్ లెవెల్ కోసం నంబర్కి అంత పవర్ ఉంది. ఆ నంబర్స్కి అంత పవర్ ఉంది. లేకపోతే ఒక నంబర్ నువ్వు లాస్ట్కు 119 అని ఉంటుంది మొబైల్ నంబర్లో. అంతేందుకు, ఇప్పుడు నా నంబరే ఉంది 8096413456. లాస్ట్కు 6 ఉంది కదా, అక్కడ 0 పెట్టినావు అనుకో, బాబా పాండంగా ఉన్నాడా అని అంటే రాంగ్ నెంబర్ అంటారు. నంబర్ చేంజ్ అయింది, నంబర్ రాంగ్ అయింది. 6 ఉన్న చోట నువ్వు 5 నెంబరే కొట్టినావు అనుకో, రాంగ్ నెంబరే అంటారుగా. లాస్ట్లో ఉన్న నంబరు కరెక్ట్గా డయల్ చేస్తేనే కదా. అందులో ఈ 10 సంఖ్యలో ఏ నెంబర్ కరెక్ట్గా లేకున్నా మీరు అనుకున్న వ్యక్తి దగ్గరికి పోదు. అరే గా ఫోన్ నెంబర్లోనే గింతుంది లైఫ్,
నీ శరీరంలో మొత్తం ప్రతి కణానికి ఒక నంబర్ ఉందయ్యా. క్రోమోజోమ్స్ 46 నంబర్ కాదు, సైంటిస్టులు చెప్పలే. సో అందుకోసమే ఈ మన ఒంట్లో, మన ఇంట్లో, మన యూనివర్స్లో ఉన్నాయి కాబట్టి మనం పెట్టుకుంటున్నాం. మనం ఎవరిని కొడతలేము, తింటలేము, బీడీలు లాగుతలేము, స్మోకింగ్ చేస్తలేము, మనం డ్రింకింగ్ చేస్తలేము, మత్తు పదార్థాలు తీసుకుంటలేము, డ్రగ్స్ తీసుకుంటలేము. అవన్నీ చెప్తున్నామా మనం ఇక్కడ? ఒక ఎదుగుదల కోసం చెప్తున్నాం, ఒక మంచి వైపుకు వెళ్ళాలని చెప్తున్నాం, హ్యాపీ భారత్గా ఉండాలని చెప్తున్నాం, రిచ్ భారత్గా ఉండాలని చెప్తున్నాం. దీనికోసం చెప్తున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నా స్టైల్లో నేను చెప్తుంటా. నీకేమైంది గోక్తున్నావు? నీకేమైంది? చీటకొరకాయ ఒక రాత్రి ఇల్లంతా అంటే నీకు గులగుల. సో అందుకోసమే తప్పకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇది పాటించినా మాకు ఫలితాలు వస్తాయి, మీరు పాటిస్తే మీకు ఫలితాలు వస్తాయని చెప్తున్నా అంతే. వస్తే వస్తే, రాకపోతే రాకపోతే, రాకపోతే వదిలేసేయి, వస్తే ఫాలో చేయి, 10 మంది చెప్పు, పోయేదే ఉందే. సో అందుకోసమే నమ్మకంతో చేయండి. ఫేత్ ఆల్వేస్ కన్స్ట్రక్షన్, ఫేత్లెస్ ఈజ్ డిస్ట్రక్షన్. ఓకే, వీక్ మెన్ వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ, స్ట్రాంగ్ మెన్ మేక్ దెమ్. నాకు గవర్నమెంట్ జాబ్ వద్దనుకున్నా, నేను ప్రైవేట్ జాబ్ వద్దనుకున్నా, నాకు నేనుగా స్వయం శక్తిగా ఎదిగా ఒకరికి జీతం ఇస్తున్నా, ఇంకా 10 మందికి ఇస్తా, రేపు 100 మందికి ఇస్తా, రేపు 1000 మందికి ఇస్తా, లక్షల మందికి ఇస్తా, కోట్ల మందికి ఉపాధి కల్పిస్తా. నీ సమయం పోయింది. అందుకని నా ఒపీనియన్ నాకున్నాయి, నా క్రియేషన్ నాకుంది, నా క్రియేటివిటీ నాకుంది, నా టాలెంట్ నాకుంది. దీనివల్ల నేను సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనుకున్నా, కానీ నష్టం చేయాలనుకోను నేను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్.